దాయాది దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దిక్కులు పిక్కటిల్లేలా వార్ సైరన్ మోగింది. సమరం తప్పదనే సంకేతాలు అంతటా వెళ్లాయి. కానీ సహనం సంయమనమే గెలిచింది. చివరకు రెండు దేశాలు ప్రశాంతతను ఆవాహనం చేసుకున్నాయి. అక్కడ ఆగిన యుద్ధం ఇప్పుడు ఇక్కడ మొదలైంది. తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నడుస్తున్న డేటా వార్ మాటల తూటాలనే కాదు, విమర్శల డైనమెట్లను పేలుస్తోంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా చోరీ చేస్తున్నారనే ఒక ఫిర్యాదు తెలుగు రాష్ట్రాల మధ్య తండ్లాట పెట్టింది. ఐటీ గ్రిడ్ వివాదం క్షణక్షణానికి ముదిరిపోతోంది. తెలుగుదేశం పార్టీకి మొబైల్ యాప్ రూపొందించిన సంస్థ ఐటీ గ్రిడ్స్. ఈ సంస్థ ఇప్పుడు బ్యాంక్ ఖాతాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని సేవామిత్ర అనే యాప్ ద్వారా సేకరిస్తోంది. అలా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ సంస్థలకు, రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లిందనే ఓ కంప్లైంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కార్చిచ్చు రగల్చింది. ప్రజల రహస్య వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన ఐటీ గ్రిడ్ సంస్థ ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారు, వారి కులం ఏమిటి, వారి బ్యాంక్ ఖాతా వివరాలు ఏమిటి, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎందరు అనే కీలక విషయాలను సేకరించింది. ఈ సమాచారాన్ని టీడీపీ వ్యక్తిగత యాప్కు అనుసంధానించారు. దీంతో టీడీపీ ఓట్ల తొలగింపుకు భారీ కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి ఓట్లు తొలగిస్తున్నారని మండిపడుతోంది. ఇంతవరకు ఓకే, కానీ ఇక్కడే ఉన్నట్టుండి కేసు హీట్ ఎక్కింది. వైసీపీ వర్సెస్ టీడీపీగా నడిచిన డేటా వార్ ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య డేటా డైనమెట్ పేల్చింది. ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. వైజాగ్లో ఉన్న బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ ఐటీ గ్రిడ్స్కు అన్ని విధాల సహకరిస్తూ వస్తోంది. వైజాగ్లో ఉన్న ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారితో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి కలర్ ఫోటోలతో సహా భద్రపరుస్తోంది. ఇదే సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ సంస్థ టీడీపీ యాప్ సేవామిత్రకు ప్రజల ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలను అనుసంధానం చేశారు. ఈ వివరాలు అసలు జిల్లా కలెక్టర్ల పరిధిలో రహస్యంగా ఉండాలి. కానీ దాదాపు 4 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ యాప్లో చేర్చారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమైన దీన్ని గుర్తించిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల పేర్లు 2019 ఓటర్ జాబితాలో లేకపోవడాన్ని గుర్తించిన లోకేశ్వర్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు 120B, 379, 420, 188, ఐపీసీ సెక్షన్ 66B, 72 ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి కొండాపూర్ కేపీహెచ్పీ కాలనీలో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్క్లతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్ను సైతం ఆధీనంలోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఆ సంస్థ ఉద్యోగులైన రేగొండ భాస్కర్, ఫనీ కడలూరి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. సిఆర్పిసి 161 సెక్షన్ కింద ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్కు నోటీసులు జారీ చేశారు. అయినా సరే అశోక్ హాజరు కాలేదు. ఇక్కడే అసలు వారు ప్రారంభమైంది. ఏపీ పోలీసులు ఆగ మేఘాల మీద హైదరాబాద్కు వచ్చారు. డేటా చోరీకి గురైందని కంప్లైంట్ ఇచ్చిన లోకేశ్వర్ రెడ్డిని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. లోకేశ్వర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమైతే ఏపీ పోలీసులు తనను అసభ్య పదజాలంతో దూషించారని, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీంతో తక్షణ సహాయం కోసం వాట్సాప్ ద్వారా సైబరాబాద్ పోలీసులను సహాయం కోసం అర్థించానని చెప్పారు. వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసులు లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగులు మా అదుపులోనే ఉన్నారని చెప్పినా భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ హైకోర్టులో హేబియస్ కార్పస్ రిట్ దాఖలు చేశారు.
ఇక్కడి నుంచే కేసు హీట్ పెరిగింది. డేటా చోరీ కేసు ఏపీకి చెందినది అయితే తెలంగాణలో ఫిర్యాదు ఎలా చేస్తారు? చేసిన తెలంగాణ పోలీసులకు ఎందుకు అంత ఉత్సాహం? లోకేశ్వర్ రెడ్డి కంప్లైంట్ చేసినా కూడా ఏపీకి ఎందుకు బదిలీ చేయలేదు? తెలంగాణ పోలీసులు కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జగన్తో కుమ్మక్కై తెలంగాణ సర్కార్ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు. డేటా చోరీ చేయాల్సిన అవసరం లేదని, కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు కక్కారు చంద్రబాబు. తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు మీరు ఆలోచించండి, డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికి? చంద్రబాబు వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్రలు అక్రమాలు చేయాల్సిన అగత్యం తమకు లేదన్న కేటీఆర్, లేనిపోని దుర్మార్గ స్కెచ్లు వేయటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని ధ్వజమెత్తారు కేటీఆర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇట్లా అంకెలేశారు. ఏమని? మా మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తారు, అంతేగాని ఏనాడు కూడా నేను కాదు అన్నదన్న మాట మాత్రం పొరపాటున కూడా అన్నాడు. ఈరోజు ఏమైంది? ఇక్కడ చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు. ఏమంటారు? తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది. అయ్యా జరిగింది ఏంటంటే, ఇప్పుడు అమరావతి అనేది మీ రాష్ట్రం, మీ రాజధాని. అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చిండు అనుకో, ఆయన పర్సు పోయిందనుకో, ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో, ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళకి, అయ్యా నా పర్సు పోయిందని. కేసు ఎక్కడ పెడతారా? అమరావతిలో పెడతారా, అమెరికాలో పెడతారా? అమరావతిలో పెడతారు కదా. అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా. నేను జరిగింది ఏంది ఇక్కడ? లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా, ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని, అధికారిక సమాచారాన్ని, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే, గవర్నమెంట్ డేటాలో ఉండే, డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు ఐటీ గ్రిడ్ అనే సంస్థ. ఏపీ పోలీసుల తీరుపై సైబరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఫైర్ అయ్యారు. తెలంగాణకు వచ్చి ఏపీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని మండిపడ్డారు. లోకేశ్వర్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ పోలీసులపై కేసు పెట్టామన్న ఆయన, డేటా చోరీ కేసులో హైకోర్టును కూడా తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించారన్నారు. ఈ కేసులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ సిపి సజ్జనార్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి లీక్ చేయవచ్చు, వాళ్ళ బ్యాంక్ లీక్ చేయవచ్చు, వాళ్ళ ఓటర్స్ డిలీట్ చేయవచ్చు, మిస్యూజ్ చేయవచ్చు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయవచ్చు, రకరకాల ఉంది. ఒకసారి పర్సనల్ సెన్సిటివ్ డేటా మీ చేతిలో వచ్చి యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఎనీ అదర్ థింగ్. 2 రోజుల నుంచి ఇక్కడ రాకుండా ఆయన కంపెనీ పైన మనం రేడ్ చేస్తే ఆయన రావాల్సిన అవసరం ఉందా లేదా? రాకుండా మనకు అడ్డుపడుతున్నారు. ఇట్లా నా దగ్గర పనిచేసే ఒక భాస్కర్ అన్నాడు మిస్సింగ్ అయినారు, ఈ తెలంగాణ పోలీసు వచ్చారని మాదాపూర్ పోలీసుకి ఎట్లా తెలుస్తుందని? ఆయన 3.5 గంటలు మా దగ్గర ఉన్నారని చెప్పి ఎట్లా తెలుస్తుంది ఆయనకు? ఆయన ఇంటికి పోకుండా మళ్ళీ వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గర పోయి తప్పుదారిలో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి మళ్ళీ హైకోర్టును కూడా తప్పుదారి పెట్టడానికి ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు సమంజసము? వచ్చి ఇక్కడ మనం కోఆపరేట్ చేయాలి, వాళ్ళు అడగాలి. ఒక మిస్సింగ్ కేసుకు ఒక ఏసీపీ స్థాయి అధికారి 3.5 గంటలు ఎక్కడ వెళ్ళిన ఉండవా? సందర్భాలు ఉండవా చెప్పండి? 5:30 అయింది, 9 o'clock దేర్ ఇన్ అవర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్. 3.5 hours లో గుంటూరు నుంచి పెద్ద కాక నుంచి 3.5 hours లో ఇక్కడ మాదాపూర్ రాగలుగుతారా? అది కూడా ఏసీపీ స్థాయి అధికారి, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి. అక్కడ కేసు నమోదు చేసింది ఒక లేడీ ఇన్స్పెక్టర్. 5 hours ఉందా లేడీ సబ్ ఇన్స్పెక్టర్ చేసి ఇక్కడ వచ్చి 3 ఎక్కడ సందర్భాలు ఉన్నావా ఇమీడియట్లీ రావడము? అది కూడా కాకుండా ఆయన వెరిఫై చేయకుండా ఆల్రెడీ దట్ పర్సన్ ఈజ్ విత్ us 5 hours మిస్సింగ్ కేసులో ఒక డిఎస్పీ. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటారు సార్ మీరు? దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటారు? ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. బట్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఆలోచించాల్సి, పంపించాల్సిన వాళ్ళు కూడా ఆలోచించాలి, వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలి. వచ్చి ఇక్కడ మనకు కావాలి
అది కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి ఆయన లోకేష్ కుమార్ రెడ్డి ఇంటి పైన పడడం ఏంది? ప్లస్ రాత్రి పోయి వాళ్ళు మన పేరెంట్స్ దగ్గర వాళ్ళని మేనేజ్ చేయడానికి. ఆ కేసులో ఆ మిస్సింగ్ కేసుకు ఆ లోకేశ్వర్ రెడ్డికి సంబంధం లేదు. ఆయన ఒక ఇండివిజువల్ హి హస్ గివెన్ అ కంప్లైంట్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ దిస్ భాస్కర్ ఎనీబడి. ఇది మొత్తం ఐటీ గ్రిడ్ ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ది ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, మరి సెన్సిటివ్ డేటా అయిన ఆధార్ డేటా, ఎలక్ట్రల్ డేటా, గవర్నమెంట్ స్కీమ్స్, ఎవరెవరు బెనిఫిట్స్ పొందినారు, వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు ఎవరెవరు ఏ కాస్ట్కి ఇన్వాల్వ్ అయినారు, ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషన్, అది ప్లస్ పొలిటికల్ పార్టీస్కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కంపెనీ కూడా ఒక టీటీపీ వాళ్ళది ఒక సేవామిత్ర అప్లికేషన్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ ద్వారా కూడా వాళ్ళు కాన్స్టిట్యున్సీ వైజ్ ఓటర్స్ డేటా, ఓటర్ ఐడి కార్డు, వాళ్ళు అడ్రస్, ప్లస్ వాళ్ళ కాస్టు, ప్లస్ అది కాకుండా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళ అఫిలియేషన్ ఉంది, ముఖ్యంగా వాళ్ళు ఏమాదిరి టీడీపీకి చెందిన వాళ్ళ, వైఎస్ఆర్సీపీగా. For more updates, please subscribe 99 TV Telugu.